హాయ్ ఎవ్రీవన్! పిల్లలకైతే స్కూల్లోనైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పండగ ముందైతే ఎగ్జామ్స్ పెట్టి తర్వాత హాలిడేస్ అయితే ఇస్తారు కదా! ఇంకా మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితున్నాయి కదా అని మార్నింగ్ టైంలో కాసేపైతే చదివించి స్కూల్‌కైతే పంపించేస్తాను ఎప్పుడు. అంటే ఈవినింగ్ టైంలో చదివించనని కాదు, ఈవినింగ్ టైంలో కూడా చదివిస్తాను. మార్నింగ్ టైంలో కూడా కాసేపు చదివించి స్కూల్‌కైతే పంపించేస్తాను. ఇంకా వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నాకైతే ఈరోజు బ్రెడ్ తినాలనిపించింది. ఈరోజు కాదు, ఒక 3, 4 రోజుల నుంచి అనుకుంటున్నా తినాలని. ఇంకా ఇంట్లోకి తీసుకొస్తే మాత్రం ఇంట్లో అందరికీ దగ్గైతే ఉన్నది ఫుల్లుగా. ఇంకా మళ్ళీ వాళ్ళు తీసుకొస్తేనైతే తినకుండానైతే ఇంకా అట్లా అని పిల్లలకైతే పెట్టకుండా మనమైతే తినలేం కదా! ఇంకా 4 పీసులు అయితే నేనైతే యాడ్ చేసి కాల్చాను బ్రెడ్ పీస్‌లను. ఇట్లా ఇందులోనైతే కెచప్ యాడ్ చేసుకొని తింటే మాత్రం సూపర్‌గా ఉంటుంది. కానీ ఇట్లా ఎక్కువ తింటే కూడా దగ్గైతే ఫుల్ అయిపోతుంది. ఇంకా నాకు అసలే జలుబు అయిపోయింది ఫుల్‌గా. ఇంకా మళ్ళీ ఇట్లా తింటే ఎక్కువైపోతుందని ఒక 3 పీసులు అయితే తిని ఇంకో పీస్ టీలోకైతే ముంచుకొని అయితే తినేసాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో నేను టీ తాగలేదు. ఇంకా ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్‌లో దింపేసి వచ్చేసాను కదా! ఇంకా టీ కూడా పెట్టుకొని తాగేసాను. తిన్నా తినకున్నా టీ అయితే కంపల్సరీ తాగాలి నాకైతే అట్లుంటది. ఎందుకంటే కరెక్ట్ టైంకు టీ తాగకపోతే హెడేక్ కూడా వస్తుంది. ఇంకా మిగిలిన బ్రెడ్ పీసులు అయితే పిల్లలకైతే పక్కకు పెట్టేసాను. ఇంకా మా హస్బెండ్ ముందైతే తినిపిస్తేనైతే మళ్ళీ వాళ్ళకి ఎందుకు పెడుతున్నావు, కఫ్ ఎక్కువ అయిపోతుంది అని ఇంకా అవి తిన్న తర్వాత కాసేపు అయితే ఇంకా వర్క్ కంప్లీట్ చేసేసుకొని కొంచెం బట్టలు ఉంటే వాష్ చేసేసుకున్నాను. మార్నింగ్ టైంలోనైతే చిక్కుడుకాయ, ఆలుగడ్డ, టమాటా 3 మిక్స్ చేసి అయితే కర్రీ చేశాను. ఎందుకంటే చిక్కుడుకాయ కొంచెమే ఉండింది కదా, అందుకే టమాటాను ఆలు కూడా యాడ్ చేసి అయితే వంట చేశాను. ఇంకా టిఫిన్ బాక్స్లోకి అయితే కరెక్ట్గా మొత్తానికైతే నా మార్నింగ్ రొటీన్ ఇన్ని రకాల వెరైటీస్తో గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.